అన్నదాతగా పేరు గడించిన కోనసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో బీడు భూములుగా మారుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు శుక్రవారం అన్నారు. సర్దార్ కాటన్ ద్వారా తవ్వించిన కాలువలు నేడు పూడుకుపోయాయని, అలాగే కాలువల వెంబడి ఆక్రమణలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మలిన పదార్థాలు వెళ్లే గొట్టాలను కాలువలోకి కలిపినా సరే చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రైతులు, సర్పంచుల సహకారంతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ బీసీసీఎల్ నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథరావు, గుత్తుల సుబ్రహ్మణ్యం, కుడుపూడి వెంకటేష్, వేగిరాజ్ సాయిరాజు తదితరులు పాల్గొన్నారు. తొలగించి ఇక్కడ మైలుకూలి వ్యవస్థని తిరిగి రెస్టోర్ చేయవలసిన అవసరం ఉంది. ఈ విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కలిసి రైతుల తరపు నుంచి ఈ కాలంలో సంబంధించినటువంటి గ్రాంట్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఆయన రిలీజ్ చేసి కాలంలో వదిలిపెట్టేటప్పటికి ఇవన్నీ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని కోరడానికి మేము రిటర్న్గా రిప్రజెంటేషన్ కూడా రైతుల తరపు నుంచి ఇస్తున్నాం. ఇవాళ కోనసీమలో రైతులు నాశనం చేయటువంటి మరి ధాన్యాగారం మరి ఈ విధంగా చిన్న చూపు చూడటం అనేది క్షమించడానికి నేరం. మరి దీని మీద మేము త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు పెట్టడానికి వెనకాడమని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కూడా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ధాన్యాగారని మరి ఈ విధంగా చిన్న చూపు చూడటం అనేది క్షమించడానికి నేరం. మరి దీని మీద మేము త్వరలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు పెట్టడానికి వెనకాడమని మీ ద్వారా తెలియజేస్తాం.